ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు నాయనా. ఈ యొక్క మండలకాల ప్రభువా ధ్యానకాల కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో మీరుండండి. మీ పరిశుద్ధాత్మను కుమరించండి నాయనా. మీ పరిశుద్ధ కార్యాలు తండ్రి నాయన జరిగించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనమందరము కలిసి పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. పాపిని యేసు ప్రభో, నే పాపిని యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో. పాపము మోసితివే, నా శాపము బాపితివే, నీ మహిమకు పిలిచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభో. నీ మహిమకు పిలిచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభో. చిందిన రక్తమునా నే పొందితి స్వస్థతను, రానుంటిని నీదరికి మన్నించుము యేసు ప్రభో. రానుంటిని నీదరికి మన్నించుము యేసు ప్రభో. మంటిని యేసు ప్రభు, కనుగొంటిని నీ కృపను, రానుంటిని నీదరికి నన్ను కావుము యేసు ప్రభు. రానుంటిని నీదరికి నన్ను కావుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభో, నే పాపిని యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో. ప్రియులారా, అందరం అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 130వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 130వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి ఒగ్గిన ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. 8వ వచనం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించను. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మండల కాలములో 19వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం నుండి 51వ వచనం వరకు మనకు ఇవ్వబడినది. కానీ దయచేసి గమనించండి, 24వ అధ్యాయము 36వ వచనం నుండి 44వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. 24వ అధ్యాయము
36వ వచన ప్రారంభం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలనైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఉండును, అలాగే నోవాహు దినములు ఎలాగూ ఉండునో మనుష్య కుమారుని రాకకును అలాగే ఉండును. జలప్రళయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనొచ్చు పెండ్లికి ఇయ్యబడుచుండిరి. జలప్రళయం నుండి వచ్చిన అందరినీ కొట్టుకుని పోవు వరకు ఇరుక్కపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకతే తీసుకుని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఆ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క మండలకాల ధ్యాన కూడికలు ఆరాధిస్తున్నటువంటి ప్రియులైన బిడలను, ఈ లేఖనాన్ని నాయన చదువుచూ ఉన్నటువంటి బిడలను, ప్రార్థిస్తూ ఉన్న బిడలను దీవించండి. మీ దాసుని మరుగుపరచి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మండల కాలములో 19వ దినము ఇట్టి రీతిగా ప్రభువుని ఆరాధించటానికి ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప కృప కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. మరి ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి లేఖన భాగము మీకా గ్రంథము కూడా దయచేసి ఈ యొక్క మన ఆరాధన అనంతరము అందరూ చదవాలని ప్రభువు పేరట నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ఈ ఆరాధన తర్వాత అందరూ శ్రద్ధగా చదవాలి అని మరి ఒకసారి నేను తెలియచేస్తూ, ఈవేళ అంశము మనము చూస్తూ ఉంటున్నప్పుడు చెప్పండి, మీ దగ్గర ఆ ప్రోగ్రామ్ షీట్స్ ఉన్నాయి కదా? అవునండి. ఎదురు చూడము, లేక ఆ మాటకు చివరి లెటర్ లేక అక్షరాన్ని మనం మార్చుకుంటే ఎదురు చూచుట. దీనికి ఇంగ్లీష్లో వెయిట్ అనే మాట కానీ వెయిటింగ్ అనే మాట కానీ మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి ఈవేళ అంశము ఎదురు చూడము. అవును ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే వెయిటింగ్ ఈజ్ డిఫికల్ట్. ఎదురు చూడటం అనేది చాలా కష్టతరమైనది కదా. ఎవరో వస్తారు, ఎవరో పోతారు అని తెలిసినప్పుడు ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ టు అస్. అది మనకు పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వారు వచ్చినా ఒకటే, పోయినా ఒకటే. కానీ ప్రాముఖ్యమైన వ్యక్తులు, నీకు కావలసినటువంటి వ్యక్తులు, వారు వస్తారు అని తెలిసినప్పుడు, వస్తారేమో అని నీవు అనుకుంటూ ఉన్నప్పుడు వారి కొరకు ఎదురు చూడటము అనేది అది చాలా కష్టతరమైనది, భరించలేనటువంటిది. అందుకనే కొంతమంది అనుభవజ్ఞులు అంటారు, నీ కొరకు ఎదురు చూచి నా కండ్లు కాయలు కాచాయి అని ఒక మాట మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా.
కాబట్టి ఎదురు చూచుట లేకుంటే ఇక్కడ ఎదురు చూడుము అనే ఈ అంశం మండల కాలములో మన కొరకు ఇవ్వబడింది ప్రియులారా. ఎదురు చూడటము అనేది ఎక్కువ శాతం మన యొక్క ప్రయాణాలలో మనం ఎక్కే వాహనము కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ వాహనాన్ని మనం దిగిన తర్వాత వచ్చి మనలను తీసుకుని వారి ఇంటికి తీసుకు వెళ్ళేవారు ఆలస్యమైతే వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈవేళ దేవుని యొక్క వాక్యము ఎవరి కొరకు ఎదురు చూడాలి? ఒకటి దేవుని కొరకు, రెండవది ఆ దేవుడు అయినటువంటి రక్షణ కొరకు, మూడవది ఆ రక్షకుని యొక్క రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. పరిశుద్ధ గ్రంథములో ఈ దినము దేవుని వాక్యం అంటుంది, ఆ దినము గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. మరి ఎవరికి తెలియని పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా నువ్వు ఆ దేవుని కుమారుని రాక కొరకు నువ్వు ఎదురు చూస్తావు? అసలు ఆయన వస్తాడా? నేను అంతవరకు నేను ఎలాగ ఎదురు చూడాలి అని ఒకవేళ విశ్వాసి అనుకోగలిగితే నీవు అనుకొనని గడియలో ఆయన వస్తాడు అని దేవుని యొక్క వాక్యము 43వ వచనములు ఈ విధంగా అంటుంది. ఏ జాము దొంగ వచ్చెనో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. 44వ వచనములు అంటాడు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుక మీరును సిద్ధముగా ఉండు. అంటే ఈవేళ మనకిచ్చిన టాపిక్ ప్రకారంగా జ్ఞాపకం చేసుకుంటే ఎదురు చూడుము, ఎదురు నీవు చూచుచూ ఉండాలి, నీవు కనిపెట్టుకుని ఉండాలి అని వాక్య ప్రకారముగా హెచ్చరిక చేయబడుచు ఉన్నాం ప్రియులారా. దేవుని యొక్క రాకడ అని ఎన్నో సంవత్సరాల నుండి చెప్పబడుతూ ఉన్నది. దేవుడు క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని అనేక మంది అనుకుంటున్నారు, నమ్మవద్దు అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి ఈవేళ వాక్య ధ్యానములో దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. ఆ దేవుని కొరకు, ఆ క్రీస్తు కొరకు, రాకడ కొరకు, పరలోకము కొరకు నీవు సిద్ధపడు, నీవు ఎదురు చూడు, వెయిట్ ఆర్ వెయిటింగ్. కాబట్టి విశ్వాసి యొక్క బాధ్యత ఏమిటి అని ఆలోచన చేస్తే ఆయన ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆయన రాక కొరకు మనము ఎదురు చూడవలసినటువంటి అవసరత ఉందని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుతారు. ఒకవేళ చూచి కండ్లు కాయలు కాసిపోతున్నాయి, నీరసం వచ్చేస్తూ ఉంది, డీహైడ్రేషన్ వచ్చేస్తుంది, నర్వస్ వీక్నెస్ వచ్చేస్తుంది, నేను ఎంతకాలం కనిపెట్టుకోవాలి అనుకుంటే ప్రభు ఒక మంచి భరోసా ఇస్తూ ఉన్నాడండి. ఆయన మనకు ఒక డబల్ ధమాకా ఆఫర్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు నీరసపడవు, నీ కండ్లు కాయలు కాయవు, నీ పనులు పాడైపోవు. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారు వారు నూతన బలమును వారు పొందుతారు. నువ్వు ఎదురు చూడగలిగితే దినాలు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, నిజంగా దేవుని రాజ్యము కొరకు, దేవుని కృప కొరకు, ఇదిగో దేవుని యొక్క రక్షణ కొరకు, నువ్వు రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తే
ప్రభువు నీకు ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, నూతనమైన బలమును నీకు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రెండవది అంటాడు, ఎవరైతే ఆ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ కరపెడుతూ ఉంటారో వారు పక్షిరాజు వలె రెక్కలు వారి చాపి వారు పైకి ఎగురుదురు. అంటే వారి యొక్క జీవితంలో డౌన్ఫాల్ అనేది, పడిపోవుట అనేది ఎప్పుడూ ఉండదట ప్రియులారా. ఎప్పుడూ కూడా ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పక్షిరాజు వలె రెక్కల చాచి ఎవరికి అందనంత ఎత్తు నువ్వు ఆత్మీయముగాను, ఆర్థికంగాను, మానసికంగాను, అలాగనే శారీరకంగా కూడా అన్ని రకాలుగా నీవు ఆయురారోగ్యాలు, స్వస్థతతో నీవు ఉన్నత స్థాయిలో ఉంటావని దేవుడు రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ మాట, ఎవరైతే ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారో వారు ఎంత పరిగెత్తినా కూడా లోకములో అలసిపోరండి. నాలుగో మాట అంటాడు, సొమ్మసిల్లకుండా నడిచిపోతారు. ఎవరు? దేవుని కొరకు నీవు ఎదురు చూడగలిగితే, ఎదురు చూడగలిగిన ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడినటువంటి సంఘము కావచ్చు, కుటుంబము కావచ్చు, వ్యక్తి కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఈ 4-5 ఆశీర్వాదాలు పొందుకుంటాడు. కాబట్టి ఇవాళ దైవవాక్యం అంటుంది, ఎదురు చూడుము. యు మస్ట్ వెయిట్, యు మస్ట్ వెయిట్. ఇంకంతే, ఇక నో ఆప్షన్. నువ్వు కనిపెట్టు, ఆయన ఎప్పుడో వచ్చినా నువ్వు కనిపెట్టు. ప్రియా దేవుని బిడలారా, యెషయా గ్రంథములో 8వ అధ్యాయములో 17వ వచనములో, యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచూ ఉన్నాను. ఎవరి కొరకు కనిపెట్టుచున్నాడండి? నీవు కనిపెట్టే వ్యక్తి వస్తే అతడు రావచ్చు, రాకపోవచ్చు. వచ్చిన తర్వాత నేను అలాగూ చేయాలి, ఇలాగూ చేయాలి, అలాగూ మాట్లాడాలి, ఇలాగూ మాట్లాడాలి, నా మనోభావాలు వ్యక్తపరచాలి అనుకున్నటువంటి నేను కావచ్చు, నువ్వు కావచ్చు. ఒకవేళ నువ్వు ఆశించిన వ్యక్తి వచ్చినా నువ్వు మాట్లాడకపోవచ్చు, నేను మాట్లాడకపోవచ్చు. మన యొక్క వ్యక్తిత్వాలు బయలుపరచుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండవచ్చేమో. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన కొరకు మనము కనిపెట్టుకోవాలి. తరువాత కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో చూస్తే, మనమందరమును మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూడాలి. దేని కొరకు ఎదురు చూడాలి ప్రియులారా? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనములో ఇక్కడ అరిమతయ్య యోసేపు, కామనగా అరిమత యోసేపు అని మనం ప్రొనౌన్స్ చేస్తాం. ఇక్కడ మార్కు సువార్త 15:43 మనం జాగ్రత్తగా చదివితే అరిమతయ్య యోసేపు, ఈయన తన కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని రాజ్యము కొరకు అతడు ఎదురు చూచేవాడట. దేని కొరకండి? దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు. ఈజ్ నాట్ ఎ టెల్ ఆర్డినరీ పర్సన్. ఆయన ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 11వ వచనములో ఇక్కడ అంటాడు, అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచుండాను. దేని కొరకండి? అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? పునాదులు గల పట్టణము, పరలోక పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకని ఈవేళ అంశం, ఈ 40 దినాలు మండలకాల ధ్యాన కూడికలో క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఓ కుమారి, కుమారుడా, దేవుని యొక్క ప్రియబిడ్డ, దేని కొరకు ఎదురు చూద్దాం? దేవుని యొక్క రాకడ కొరకు, దేవుడిచ్చే రక్షణ కొరకు మనము ఎదురు చూడాలి. అందుకని వేళ మీకా గ్రంథాన్ని నేను చదవమన్నాను. 7వ అధ్యాయం మొదటి 7 వచనాలు మీరు కూలంకషంగా మీరు చదవండి. దాంట్లో ఉన్న ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని నేను
మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనములో తెలియజేస్తున్నాను. 6 వచనాల్లో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయో మీరు చదవండి. 6 వచనాల్లో ఏ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో ప్రవక్త అక్కడ వివరిస్తూ తన యొక్క సెల్ఫ్ డెసిషన్ ఏం చేస్తూ ఉన్నాడంటే, అయినను చదవండి, నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇస్, అక్కడ ఏ పరిస్థితులు ఎలాగో ఉన్న వ్యక్తులు, ఎలాగో ఉన్న మనుష్యులు, ఎలాగో ఉన్న కుటుంబాలు, ఎలాగో ఉన్న తండ్రులు, ఎలాగున్న బిడ్డలు, ఎలాగో ఉన్న చివరికి డెసిషన్ ఏంటి అంటే, నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు. ఎవరండి దేవుడు? రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించెను. అది తన యొక్క తీర్మానం. వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నేను యెహోవా కొరకు, దేవుని కొరకు, దేవుని కుమారుని రాక కొరకు, పరలోక రాజ్యము కొరకు నేను ఎదురు చూస్తాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. చూసారా, ఎదురు చూచుట అంశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎదురు చూచుట లేక ఎదురు చూడం. ఒక చిన్న మన యొక్క ఇలిస్ట్రేషన్ ముగింపులో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒక రాజుగారి దగ్గర ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు తన హాస్యం చేత అనేక మందిని నవ్విస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు కూడా తన హాస్యాలకు ముగ్ధుడై తన రాజ్యంలో పర్మనెంట్ జాబ్ హోల్డర్గా అతనిని అపాయింట్ చేసుకున్నాడు. ఆ హాస్యము కూడా ఎటువంటిదంటే, అతడు చాలా తెలివిగలవాడే, కానీ అతడు బుద్ధి లేని వాని వలె నటిస్తూ అనేక మందిని నవ్వించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి రాజుగారు ఆ హాస్యగానికి ఒక బహుమానాన్ని ఇచ్చాడట. ఆ బహుమానము ఏమిటంటే ఒక దండము. ఆ దండము మీద ఏమని పేరు రాయిస్తున్నాడంటే, ఇతని కన్నా బుద్ధిహీనులు ఎవరో లేరు అని అర్థం ఇచ్చేటట్లు ఆ దండము మీద, బహుమానం మీద బుద్ధిహీనుల నాయకుడు అని ఆయన ఆ హాస్యగానికి ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఆ ప్రజెంటేషన్ ఇస్తూ ఆయన అంటున్నాడు, ప్రస్తుతానికి నీవు బుద్ధిహీనుల నాయకుడివే, కానీ ఒకవేళ భవిష్యత్తులో నీకన్నా ఎవరైనా బుద్ధిహీనులు కనిపిస్తే నీవు ఆ దండాన్ని అతనికి నీవు బహుకరించాలి అని రాజు చెప్పాడట. చాలా కాలము ఆ దండము, బహుమానము తన దగ్గర ఉంది. ఆ కొద్ది కాలము తర్వాత ఆ రాజుగారు అనారోగ్యముతో మంచం పట్టాడు. అనేక మంది వెళుతూ ఉన్నారు, రాజుగారిని అభినందిస్తూ ఉన్నారు. అలాగే బుద్ధిహీనులు నాయకుడని బహుమానము పొందినటువంటి ఈ యొక్క హాస్యగాడు కూడా రాజుగారిని పరామర్శ చేయటానికి వెళ్ళినప్పుడు రాజుగారు ఆ యొక్క బుద్ధిహీనుడైనటువంటి ఆ నాయకునితో ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నా యొక్క ప్రయాణాన్ని సాగిస్తున్నాను, ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా గమనించాలి, ఈ లోకాన్ని నేను విడిచి వెళ్ళిపోవచ్చున్నాను అన్నప్పుడు, వెంటనే వెళ్ళిపోతున్నాను, నేను వెళుతున్నాను అన్నప్పుడు మనం ఏమంటామంటే, మరలా మీరు ఎప్పుడు వస్తారండి? ఇట్స్ ఎ కామన్ క్వశ్చన్. మరలా మీరు ఎప్పుడు వస్తారు? ఈయనంటున్నాడు, నేను లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను అంటే, హాస్యగాడు ఏమంటున్నాడు, అతడు బుద్ధిహీనుల నాయకుడు, మరలా మీరు ఎప్పుడు తిరిగి వస్తారు? మీరు ఏ దేశానికి వెళుతున్నారు? మీరు ఏ దేశానికి వెళుతున్నారు అని అడిగినప్పుడట రాజుగారు అంటాడు, నేను ఎక్కడికి వెళుతున్నానో నాకు అర్థం అవటం లేదు. మరి ప్రయాణానికి ఏమైనా సిద్ధపడ్డారా? నా ప్రయాణాన్ని కూడా నేను సిద్ధం చేసుకోలేదు అని అన్నప్పుడట ఆ హాస్యగాడు రాజుగారితో మాట అంటున్నాడట, బుద్ధిహీనుల నాయకుడు అని నాకు ఈ దండాన్ని బహుమానముగా నాకు ఇచ్చారు, మరలా నేను ఈ దండాన్ని రాజుగా ఉన్న మీకే బహుకరిస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నానన్నారు, ఎక్కడికి వెళతానో తెలియదు అంటున్నారు, ఎప్పుడు వస్తానో తెలియదు అంటున్నారు, ఎలాగూ వెళ్ళాలో తెలియదు అంటున్నారు, మీకన్నా బుద్ధిహీనుడు ఎవరైనా ఉన్నారా అని ఆ రాజుగారికి ఆ దండాన్ని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడట. ఆ రాజు తన యొక్క ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో
తనకున్నటువంటి చతురతకు మెచ్చుకొని ఎంతో సంతోషించాడట. అయితే ప్రియ దేవుని బిడలారా, ఈ యొక్క చిన్న కథనములో ఈవేళ దేవుని యొక్క వాక్యాంశాన్ని మనం పోల్చుకొని మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నది. ఇక్కడ ఒకటి, సంఘము లేక కుటుంబము, విశ్వాసి క్రైస్తవుడు ఈ లోకయాత్ర ముగించాక ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ముందుగా మనం దేనికి సిద్ధపడాలి? రాకడ కొరకు సిద్ధపడాలి. రెండవది, మనము నిత్యత్వము కొరకు మనం సిద్ధపడాలి అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మరి మనకి హితోపదేశం చేస్తున్నది. రాజుగారైతే లోకయాత్ర ముగించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎలాగ వెళ్ళాలో తనకు తెలియని పరిస్థితి. ఒకరి క్రైస్తవుడికి మాత్రం వీ మస్ట్ నో ఆల్ ద థింగ్స్. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తప్పనిసరిగా మనకు తెలిసి ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలంటే దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, దెర్ ఆర్ 2 ways ఓన్లీ. రెండు దారులు. ఒకటి హెవెన్, ద సెకండ్ ఈజ్ హెల్. పరలోకము, నరకము, నరకము, పరలోకము, రెండు చోట్లకు ఎక్కడికి వెళ్ళాలో మనం డిసైడ్ చేసుకునే పరిస్థితుల. కాబట్టి 40 దినాలలో ఈ 19వ దినము కొరకు దేవుడు అంటున్నాడు, ఎదురు చూడము. దేని కొరకు? దేవుని రాకడ, పరలోక రాజ్యము కొరకు మనం ఎదురు చూడాలి, సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు 40 దినాలు మన ముందు ఉన్నాయి సిలువ యాత్రలో. ఈ సిద్ధపాటులో క్రైస్తవ జీవితం, క్రైస్తవ లోకం సిద్ధపాటు కలిగి ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. దేవా, నీవిచ్చిన వాక్యము దీవించు నాయన. మండల కాల ధ్యానాలు ఈ 40 దినాలు ఆశీర్వాదకరంగా కొనసాగాలి. ఈ మండల కాలాన్ని ఆచరిస్తూ ఉన్న ప్రతి కుటుంబము, విశ్వాసి దీవించబడాలి. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, రక్షణలో కొనసాగాలి. 40 దినాలు సిలువ యాత్రలో కలిసిపోయి సాగిపోతారు. కృప చేయండి. కరోనా వంటి నైనా వైరస్ నా ప్రభా నైనా నీవే అరికట్టు నాయన. ఎండలు తీవ్రత తగ్గించాడు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించాడు. సంతతి లేని వారికి సంతానం కలుగు చేయండి. అలాగే ప్రభా, నీట్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడిచిన బిడ్డలు, వారి యొక్క పరీక్షలు, వారి యొక్క సీట్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే ప్రభా, ఇదిగో తండ్రి నీ యొక్క సన్నిధిలో నా ప్రభా, మరి తండ్రి ఇన్నాక లంగ్ ఇన్ఫెక్షన్తో నీ దాసులు పరిపూర్ణంగా ముట్టి స్వస్థపరచు. కిడ్నీ ఇన్ఫెక్షన్తో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచు నాయన. అలాగే ప్రభా, ఇదిగో ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన ఆ బిడ్డను ఇంకా పరిపూర్ణంగా స్వస్థపరచు. అలాగనే ఒక చంటి బిడ్డ ప్రభా నాయన ఇంటర్నల్ బ్లీడింగ్తో బిడ్డను కూడా స్వస్థపరచు. పాతూరి షైని అనే బిడ్డ కొరకు నాయన, రాజేష్ వారి కుమారుడు కొరకు, అలాగే ఇంకా 2-3 చంటి బిడ్డలను, అలాగే సంవత్సరాల బిడ్డలు ఇంకా మాట్లాడటం లేదు, వారు కూడా మాట్లాడటానికి నాయన వారి స్వరాన్ని ముట్టి నేను చక్కగా మాట్లాడగలిగిన శక్తి కలుగొచ్చాను నాయన. ఇదిగో ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో, ఎవరైతే ప్రసవించారో ఆ బిడ్డల కొరకు, వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవమండల కాలమంతా కూడా నాయన గొప్ప మేలుకరంగా ఉండటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం అనేడు మా దాయిచ్చి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోనికి తేక కీడ నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మండలకాల ధ్యాన కూడికలలో నీ యొక్క రాకడ కొరకు ఎదురు చూచే సంఘానికి తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. పాప శిక్ష పొందతగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. నలుగా గొట్టబడే పొడవబడే నీకై
నలుగా గొట్టబడే పొడవబడే నీకై అంగీకరించు యేసుని. యేసు చావుందే సిలువపై నీ కోరకే నా కోరకే. ఎంత గొప్ప శ్రమనోచెను నీ కోరకే నా కోరకే.